నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బూరం హత్య కేసు పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న బూరం వీరయ్యను పట్టపగలు గొడ్డలతో నరికి చంపిన వ్యక్తులు హత్య చేశారని ఎస్పీ రామేశ్వర్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్పీ 3 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. నడింపల్లి రోడ్డు మీద ఒక హత్య జరిగింది. ఆ హత్యలో బూరం వీరయ్య అనే అతన్ని గొడ్డలి మరియు సుత్తెలతోని అటాక్ చేసి హత్య చేయడం జరిగింది. ఆ కేసులో రోజు మధ్యాహ్నము బూరం వీరయ్య అతని కొడుకు వెంకటేష్ వాళ్ళు మోటార్ సైకిల్ మీద అచ్చంపేట నుంచి నడింపల్లి వెళ్తున్నప్పుడు ముద్దాయిలు సూగూరు మహేష్, పదిర శివ, ఎడ్ల మహేష్ అనే వాళ్ళు కారు మరియు మోటార్ సైకిల్తో మార్గ మధ్యలో అడ్డగించి అతన్ని హత్య చేయడం జరిగింది. ఆ హత్యకు గల కారణాలు చూసినట్టయితే గతంలో పోయిన నెల 10వ తారీఖు నాడు ఈ చనిపోయిన వీరయ్య కొడుకు పరమేశు మహేష్ భార్యను తీసుకుపోవడం జరిగింది. ఆ కేసు దృష్టిలో పెట్టుకొని 15వ తారీఖు నాడు దారిలో అడ్డగించి ఇతన్ని వీరయ్య పరమేశ్ వాళ్ళ తండ్రి